అందరికీ నమస్కారం అండి. వైఎస్ భారతిరెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గౌరవనీయులు వైఎస్ భారతిరెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా అనేటువంటి చర్చ ఈరోజు రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతుందండి. ప్రజల్లోనే కాదు, కంప్లీట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో కూడా ఈ చర్చ విపరీతంగా జరుగుతుందండి. ఎందుకు అంటే మొన్న గతంలో జరిగినటువంటి ఈ యొక్క మద్యం కేసులో ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు అంటే మొన్న ఈడీ వచ్చి ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేయడం, అందులో ఫైనల్‌గా ఈ యొక్క మనీ ట్రయల్ కంప్లీట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టుగా కొన్న బలమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయండి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సినటువంటి వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారే. ఎందుకు అంటే గతంలో వాళ్ళ అమ్మగారు అయినటువంటి విజయమ్మ గారు, అలాగే చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు 2012లో అరెస్ట్ అయినప్పుడు కంప్లీట్ గా వైఎస్ షర్మిల గాని వైఎస్ భారతి గారి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి శక్తిగా తయారు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు పార్టీలో లేకపోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా వైఎస్ భారతిరెడ్డి గారు ఉండటం వల్ల ఆ బాధ్యత భారతిరెడ్డి గారి మీదే పడుతుంది. మరి భారతిరెడ్డి గారు ఎందుకు అంటే ఆవిడ ఆల్రెడీ ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా ఆవిడే డీల్ చేస్తున్నారు. సాక్షి పత్రిక కానీ, లేదా భారతీ సిమెంట్స్ కానీ, వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా భారతిరెడ్డి గారే సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వైఎస్ భారతిరెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తే మనం ఆహ్వానించాలి, తప్పేం లేదు. ఎవరొచ్చినా కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించాలి. అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి రాజకీయ విధానం విషయంలో మాత్రం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇది మింగుడు పడనటువంటి అంశం అండి. ఎందుకు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైనటువంటి ఓటమి చవిచూసి కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. పరిమితమైనటువంటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లరు, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించరు, ప్రజా సమస్యల గురించి ఏమాత్రం పోరాటం చేయలేనటువంటి దుస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం. సరే, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు ఆయన డీవియేట్ అవుతున్నారో మనం చెప్పలేం. కానీ వాస్తవంగా ఆయనకున్నటువంటి కొన్ని లోపాలు ఏంటి లోపాలంటే, గతంలో ఈయన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కానీ చాలా భయపడుతున్నట్టుగానే కనిపిస్తుందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగానే వ్యక్తిత్వం చాలా అగ్రెసివ్గా వెళ్తారు ఏ సమస్య మీదనే. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అసెంబ్లీకి రాలేకపోతున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడలేకపోతున్నారో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థం కానిటువంటి ఒక అంశం అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్థానాలు వచ్చినా కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి, లేదా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష నాయకులు మీరే కాబట్టి ప్రతిపక్ష స్థానంలో ఉండి అగ్రెసివ్గా ప్రజా సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద దృష్టి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే నాయకుడు వీక్గా ఉంటాడో ఆటోమేటిక్గా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకత్వం చెల్లాచెదరు అయిపోతుంది. దానికి ఉదాహరణే మొన్న 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం జరిగింది. ఆల్రెడీ 3 ఈ యొక్క టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. మరి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్స్ ఏంటంటే ఈ ఉన్న 10 మందిలో కూడా 7 బయటకు వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు అనేటువంటి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియనిటువంటి విషయం అని నేను చెప్పలేను. కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనలో ఇంత తేడా కనిపించడం కూడా ఇది స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాధ పెడుతున్నటువంటి అంశం అండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఎంత అగ్రెసివ్గా జనాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాటం చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ పోరాటం చేసినటువంటి అంశాలు గతంలో ఆయన 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పరంగా ఆయన ముందుకు వెళ్ళడమే తప్ప అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలేకపోవడం వల్ల ఆయనకి ఘోరమైనటువంటి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఆ పరిస్థితి లేకుండా తమకు ఉన్నటువంటి యొక్క రాజకీయ విజ్ఞతను ప్రజల సమస్యల పట్ల పోరాడితే మళ్ళీ అద్భుతంగా పుంజుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని కాదనకుండా స్టేట్లో కొన్ని వర్గాలు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.
అలాగే కొన్ని వర్గాలు టీడీపీకి, జనసేనకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద తేడా ఏమి వచ్చేదు. రేపు ఎలక్షన్ జరిగినా కూడా పెద్ద తేడాలో ఏమి వచ్చేదు. సీట్ల పరంగా తగ్గొచ్చు. ఎందుకంటే గత 2019లో చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లొచ్చినా కూడా 23 స్థానాలే గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా 39.6% వచ్చినా కూడా 11 స్థానాలకు రావడం జరిగింది. సీట్లనేవి ఇక్కడ ఇంపార్టెంట్ అయినప్పుడు కానప్పటికీ ఓట్ల శాతం విషయం ఓటర్స్ కొన్ని వర్గాలు కూడా కొన్ని పార్టీలకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో అంకితమైపోయి ఉన్నాయి గాబట్టి గెలుపోటములనేవి ఎవరు అంత వేగంగా నిర్ణయించేయలేం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లి స్పష్టంగా మీరు ప్రజా సమస్యల పట్ల పోరాడితే ఆటోమేటిక్‌గా మళ్ళీ ప్రజలు మీకు ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదని నేను అనుకోను గానీ, ఎందుకు మరి ఆయన అంత డీలాగా కనీసం ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేకపోతున్నారో అర్థం కానిటువంటి అంశం అండి. ఇక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం గాని ఉంటే, ఆ స్థానంలోకి వైఎస్ భారతిరెడ్డి గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు అని పార్టీలోను, క్యాడర్‌లోను జోష్ నింపడానికి ఇప్పుడు వస్తున్నటువంటి యొక్క సిగ్నల్స్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమైనా జైలుకు వెళ్లాల్సిన సందర్భం వస్తే, వైఎస్ భారతిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా నడిపిస్తారనేటువంటి నెరేటివ్‌ని పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం, అలాగే ఈ యొక్క పార్టీ క్యాడర్ కూడా జ జనాల్లో స్పష్టంగా తెలియజేయడం కోసం ఈ రూమర్స్ గాని, లేదా ఇందులో వాస్తవం ఉందో ఏమో మాకు తెలీదు గానీ, ఈ ఈ యొక్క విషయాల్ని జనాల్లోకి చొప్పించేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. అందరికీ నమస్కారం. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం.